హలో అండి, గుడ్ మార్నింగ్. ఇదైతే కనుమ రోజు అండి. ఇక్కడైతే కనుమ రోజు చలకం పట్టుకొని వస్తారు కదా, అదైతే వచ్చారు. జాన్విత అయితే ఇక్కడ డబ్బులు ఇస్తుంది అనమాట. అది ఇంట్లో అంతా జల్లుకుంటే మంచిదని అలా చేస్తారండి. ఇక్కడైతే ఇంకొన్ని డాడీ ఆ రోజు జాన్విత గాలిపటం అయితే తయారు చేయమంది, కైట్. సో డాడీ అయితే ఇంకా న్యూస్ పేపర్తో అయితే తయారు చేస్తున్నారు. బయట వాటి కంటే ఇది అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి ఏదో స్టార్ట్ చేశారు పాపం. కానీ అది చేశాక ఫెయిల్ అయింది, ఎగరలేదు. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడైతే జస్ట్ తయారు చేస్తున్నారు కదా, అదైతే వీడియో షూట్ చేశాను అనమాట. ఇదిగోండి చూసేయండి. ఇదిగోండి వాళ్ళైతే కనుమ కదా, మా ఇంటికి వచ్చారు అందరూ, మా పిన్ని వాళ్ళు, మా వాళ్ళ అత్త వాళ్ళందరూ. సో ఇంకా పొద్దున్న నుంచి అయితే వ్లాగ్ తీయలేదండి. ఇప్పుడైతే చూడండి స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాం, బ్రెడ్ హల్వా. మేమైతే వాళ్ళ స్పెషల్స్ అయితే చేపల పులుసు అమ్మ చేసింది. ఇది చేపలు బెండకాయ వేసి పులుసు, రైస్. ఇదేమో మటన్ ఫ్రై, ఇదైతే నేను చేశానండి. ఇదేమో రొయ్యల ఫ్రై, ఇది కూడా నేనే చేశాను. మటన్ అండ్ రొయ్యలు ఫ్రై చేసాము. ఇదిగోండి ఇదైతే చేపల ఫ్రై. ఇది అయితే పీతల కర్రీ అమ్మ చేసింది. చేపల ఫ్రై కూడా అమ్మే చేసింది. ఇంకా వెజ్ బిర్యానీ ఉంది, పొటాటో కర్రీ ఉంది. ఇదైతే పొటాటో ఫ్రై, అదే పొటాటో కర్రీ. దీంతోపాటు వెజ్ బిర్యానీ కూడా చేశారు, వెజ్ తినే వాళ్ళ కోసం. ఇంకా పప్పుచారు, పెసరపప్పు చారు, ఇవి అయితే చేసామండి. ఇదైతే ఇవాళ మా ఇంట్లో అయితే స్పెషల్స్ అయితే ఇవ్వండి మా ఇంట్లో. ఇంకా ఇక్కడైతే అందరూ వచ్చారు. అదే మా అత్త వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా మామయ్య, మా అత్త వాళ్ళు, ఇంకొండ ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసామండి. అప్పటికే పాపం లేట్ అయింది, 2 అలా అయిపోయింది. ఇంకా లంచ్ అయితే పెట్టేసాము ఒక్కొక్కరికి అలా. ఇంకోండి మా తమ్ముడు అయితే తింటున్నాడు. ఆడప్పటికే కొంచెం తినేసాడు. నేను తర్వాత స్టార్ట్ చేశాను అనమాట తీయడం వీడియో. ఇంకోండి తమ్ముడు, చెల్లి వీళ్ళందరూ ఇంకా స్టార్ట్ అయితే చేశారు తినడం. అన్ని వెరైటీస్ బాగున్నాయంటండి, వాళ్ళు చెప్పారు. మొత్తం అందరికీ నచ్చాయి అన్ని ఐటమ్స్. మొత్తం ఏది మిగలకుండా అన్నీ, అంటే అమ్మ అన్నీ తక్కువ చేసిందండి. వెరైటీస్ ఎక్కువ చేసింది, బట్ అన్ని క్వాంటిటీ అయితే తక్కువ. అంటే ఇంక లిమిట్గా చేసాము. ఇంక ఏది వేస్ట్ అవ్వకుండా అనమాట. ఇంకా అలా అయితే తినేసామన్నమాట. లంచ్ అయితే అందరికీ చాలా బాగా నచ్చాయి, అందరూ హ్యాపీగా తిన్నారు. ఇదిగోండి ఇక్కడైతే తమ్ముడు ఇది తింటున్నాడు, ఫిష్. ఇదేమంటారు, కానాగొరసలు అంటారు వీటిని మరి మా సైడ్. అదైతే ఫుల్ ఫిష్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇంకోండి మా తమ్ముడు, మా మామయ్య వాళ్ళ అబ్బాయి అయితే ఇక్కడ తింటున్నాడు. బిర్యానీ వెరైటీస్ అన్నీ వేయించుకున్నాడు ఆడు కూడా. ఇంకోండి పక్కనైతే థమ్సప్ లేకపోతే మనకి నాన్ వెజ్ కష్టం కదండి తినడం. బాగుంటుంది థమ్సప్తో కాంబినేషన్ అయితే. ఇంకా ఇక్కడ కొంతమంది తింటున్నారు, అక్కడ డైనింగ్ టేబుల్ మీద కొంతమంది, ఇక్కడ కొంతమంది. ఇంకోండి మా బావగారు అయితే ఇంకోండి తింటున్నారు. తను మా అక్క పక్కనే, వాళ్ళు కూడా తింటున్నారు. ఇంకా అందరూ ఇక్కడ హాల్లో కొంతమంది, డైనింగ్ హాల్లో కొంతమంది, చెల్లి ఇంకోండి. ఇక్కడైతే చికెన్ కూడా వండుతున్నామండి. ఈవినింగ్ ఉంటుంది కదా, తింటారు కదా అని చికెన్ కర్రీ అయితే వండుతుంది అమ్మ. చికెన్ ఇంకా
ఇంకా ఫిషెస్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకా అదనమాట వెరైటీస్ అయితే. ఇదిగోండి, ఇది ఒక స్పెషల్ ట్రై చేయండి మీరు కూడా. పులుసు వేసుకొని ఆ ఫ్రై ఆ చేప అయితే నంచుకోండి, బాగుంటుంది. మజాక్ ఉంటుందట. మా అన్నయ్య ఇంకోండి పెళ్ళి కొడుకు ఇంకా స్టార్ట్ చేయలేదు, మరి తినడం స్టార్ట్ చేస్తాడేమో. అరే ఎలా ఉందా టేస్ట్ సాయి? బాగుందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎందుకు పోతుందారా రౌండ్ వేసి తీసుకొచ్చలేదంటే వెళ్ళు నీ ప్లేట్ ఏదో ఇంకో ఇక నీ ప్లేట్ ఇదిగో ముళ్ళు వేసుకున్నా. ఇంకోటి తీసుకు అయితే ఇంకోటి తీసుకు. ఓయ్ తీసేనా? సేపు తింటావా? కథ పెట్టుకోండి. ఇయర్ బడ్స్ అడగాలి అమ్మాయి. ఇయర్ బడ్స్ అంటే ఉన్నాయా ఇక్కడ? ఇంకో మెయిన్ క్యాండిడేట్లు తింటున్నారు కదా, చిన్నది ఇంకా. అయ్యో మళ్ళీ పెద్దవాళ్ళకి ఏం పెట్టలేదు అనుకుంటారేమో. వచ్చాక వచ్చాను నేను. లేదు పప్చర్ వేసుకున్నాను ముందు తినేసరిగా స్టార్టర్లో. ఏది మరి పేర్లు కూడా వేసుకోలేదా? మా అన్నయ్య ప్లేట్ అయితే బాగుంటుంది. మా అన్నయ్య ప్లేట్ బాగుంటుంది అందరికంటే. తినేటప్పుడు ఎంత ఎంత కలకలాడుతుందో, తిన్నాక కూడా అంతే నీట్గా తింటాడు మా అన్నయ్య. చికెన్ ఒకటే తక్కువైంది అంతే. చికెన్ రెడీగా ఉంది, వేసుకో. చిన్నగాడు అయితే ఇంకా తింటాను. ఒకసారి ఎలా పెట్టి వీడియో చెప్తావా? చెప్పు. నేను ఒక 1 కేజీ చికెన్ తెచ్చుకుని నాకు కావాల్సినప్పుడు వండమంటే వండరండి. ఇప్పుడేమో ఇన్ని రకాలు ఉండేవి. స్పెషల్ అండి నైట్ రెండు తిరుగుతారు అన్నట్టు ఉంది. లైటింగ్ బాగా. నీతో పాటు కూర్చున్న వాళ్ళు అందరూ అయిపోయారు. ఇంకా ఇక్కడ ఎవరో కొత్తగా యాడ్ అయ్యారు. దేవక్క ఆల్రెడీ ఇక్కడ కొత్త చేపల పులుసు అయిపోయింది, తినేసారు. ఇంకా మా అమ్మ కూడా తింటుంది. సూపర్ అండి. అందరూ అయితే పాపం చాలా లేట్ అయిపోయింది. ఫుడ్ అయితే అందరూ తిన్నారు. ఇప్పుడు నేను కూడా నా ప్లేట్లో పెట్టుకుంటాను, నేను కూడా తింటా. నా ఫేస్ అంతా జిడ్డు అయిపోయిందండి, వంటలు చేసి చేసి కొంచెం జిడ్డుగా అయిపోయింది. సో అయినా కానీ ఏం పర్లేదు, తినేస్తా. లంచ్ అయితే అయిపోయిందండి అందరిది. అందరం తినేసాము. తినేసాక అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ యాజ్ యూజువల్ స్టార్ట్ చేస్తాం గేమ్ అయితే, హౌసీ. ఇంకా ఎవరింటికి వెళ్ళినా అయితే ఇదైతే కామన్ అండి. జనం ఎక్కువ ఉన్న వాళ్ళని కొంచెం బాగుంటుంది కదా ఆడడానికి కూడా ఈ గేమ్. సో ఇక్కడైతే స్టార్ట్ చేసామండి. ఇంకోండి గేమ్ ఒక 3 hours అలా ఆడామనుకుంటా. ఈవినింగ్ వరకు ఆడేసాం మొత్తం గేమ్ అంతా. అదిగోండి గేమ్ అయితే స్టార్ట్ అయ్యింది. అక్కడ చూడండి జల్దీ ఫ్యాన్ ఎంతమంది ఆడుతున్నారు. 1 2 3 4 5 6 ఇంకా నేను 6 స్టిక్కర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను 4 కొడుతున్నాను. నెక్స్ట్ టైం పెంచుతా.
ఈ దీంట్లో విన్ అయితే నెక్స్ట్ రాడ్ పెంచుతాడు. టికెట్ ఇచ్చేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్, టికెట్ డిస్ట్రిబ్యూటర్, కండక్టర్. ఇంకా అయితే హౌసీ ఆడేసాము. ఇంకా ఈవినింగ్ కొంచెం టీ స్నాక్స్ అవి అయిపోయాక కొంతసేపటికి డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా అదంతా నేను వీడియో తీయలేదు. మధ్యాహ్నమే కర్రీస్ అయ్యి కూడా ఇంకా మధ్యాహ్నమే అండి. ఇంకా టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తెప్పించాము. ఇంకా అయితే అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అయితే కనుమ అయితే ఇలా జరిగింది మా ఇంట్లో. చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసాం. అంతే కదండి, మన ఫ్యామిలీ అందరం ఒక చోట కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం, క్వాలిటీ టైం స్పెండ్ చేయడమే కదండి పండగ అంటే. ఇంకా ఈ 3 days అయితే ఫస్ట్ డే మా మావయ్య ఇంట్లో, సెకండ్ డే మా పిన్ని వాళ్ళ ఇంట్లో, థర్డ్ డే కనుమ రోజు అయితే మా ఇంట్లో ఇలా గడిచిందండి పండగ అయితే. చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. ఈ ఇయర్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ ఇలాగే 3 houses-లో అయితే 3 ఫెస్టివల్స్ అయితే చేసుకుంటామండి. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుద్ది. బట్ చాలా హ్యాపీగా అయితే జరుపుకుంటాం మేమైతే పండగ అయితే. సో మా పండగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇంకా అన్నయ్య పెళ్ళి ఉంది. ఇంక ఇప్పుడైతే అన్నయ్య పెళ్ళి పనులు ఇవన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా షాపింగ్లు ఇవి కూడా వ్లాగ్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ అయితే ఇంకా మెయిన్ ఈవెంట్ ఏదైనా ఉందంటే అన్నయ్య మ్యారేజ్ ఉంది. ఇంకా అవైతే వస్తాయి వ్లాగ్స్ అయితే మీకు, మ్యారేజ్ వ్లాగ్స్. ఈ మధ్యలో ఏమన్నా డైలీ రొటీన్స్ ఇంకా పిల్లలతో మళ్ళీ మేమైతే హైదరాబాద్ వెళ్ళిపోతామండి. ఒక 2 daysలో అయితే అది రోజు తీస్తున్నాం కదా వీడియో అయితే. ఇది మేమైతే అయిపోతున్నాం హైదరాబాద్. మండే నుండి అయితే జాన్వి తక్ స్కూల్ ఉంది. ఇంకా అయితే హైదరాబాద్ వెళ్ళి అక్కడ షాపింగ్ వీడియోస్ అయితే వస్తాయి మీకు. మీరైతే ఇంకా మమ్మల్ని అయితే నన్ను అయితే ఇలా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. మా చింపుగా వచ్చి తీసే వీడియోలో బాగోదు, అందరూ చూస్తారు కదా, నవ్వుతారు. హాయ్ అండి. మీకు గనుక లైక్ షేర్ చెప్పు, లైక్ షేర్. ఈరోజు కనుమ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. మా ఓల్డ్ లైట్ ఆర్పేసాడు. కనుమ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. కనుమ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్ అండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. బాయ్. నేను బుజ్జుంటున్నాను. మీరు కూడా బుజ్జండి. మీరు కూడా బుజ్జండి. దమ్ మసాలా చెప్పు. బిర్యానీ మళ్ళీ దమ్ మసాలా బిర్యానీ దమ్ మసాలా బిర్యానీ పులాలు అమాలా ఉలాలు